వంట నూనె ధరలు మండిపోతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు పండగ పూట ఇబ్బంది పెడుతున్నాయి. విపరీతంగా పెరిగిన వంట నూనె ధరలతో సంక్రాంతి పండగకు ఏం వండుకోవాలి అన్నట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు సందిగ్ధంలో పడుతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగలు వరుస పెట్టి వస్తున్న వేళ వంట నూనెల ధరలు కూడా పైకి ఎగసిపడడం ప్రధానంగా కనిపిస్తోంది. 5-6 నెలల కిందట 100 రూపాయలకు దిగువన ఉన్న పామాయిల్ రేట్ ఇప్పుడు కొండెక్కి కూర్చోంది. తాజాగా 150 రూపాయలకు పైగా చేరింది. ఇక పండుగ సీజన్ ముందు నూనె వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అదనంగా ఖర్చు కూడా ఉంటుంది. వంట నూనెలపై 2 నెలల్లో లీటర్కు కనిష్టంగా 20 రూపాయలు పెరిగింది. దీంతో నెలకు 9 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రతి జిల్లాలోని ప్రజలు మోయాల్సి వస్తుంది. ఈ నెలలోనే పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ లీటర్కు సగటున 20 రూపాయలు పెరిగింది. ఇక వేరుశెనగ నూనె ధర 170 నుంచి 175కు మధ్య కొనసాగుతోంది. దీని ధరలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పండుగ సీజన్లో నూనె ధరలు పెరగడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు అసనిపాతంగా మారింది. మరోవైపు దుకాణందారులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణకు చొరవ చూపాలని, లేదంటే తక్కువ ధరకు అందించేలా ప్రత్యేక కేంద్రాలను, రేషన్ షాపుల్లో నూనె ఇచ్చేలా ఏర్పాటు చేయాలంటున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారికి ధరల బాధను తగ్గించడానికి ప్రభుత్వం చొరవ చూపితే పండుగలు చేసుకోగలుగుతామంటున్నారు. మరి వంట నూనె ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకుంటాయనేది వేచి చూడాల్సిందే.